బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కొడంగల్ ఆర్ఓ కార్యాలయంలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. అంతకుముందు భారీ జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని, కాంగ్రెస్తోనే ప్రజా తెలంగాణ సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కొడంగల్ ఆర్ఓ కార్యాలయంలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. అంతకుముందు భారీ జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని, కాంగ్రెస్ తోనే ప్రజా తెలంగాణ సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కొడంగల్ ఆర్ఓ కార్యాలయంలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. ఇక అంతకుముందు భారీ జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్ వల్ల ఏదైతే వేలాది మంది అభిమానులు కార్యకర్తల నడుమ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ ను దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కొడంగల్ చేరుకున్న రేవంత్ రెడ్డికి పార్టీ అభిమానులు, రేవంత్ అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా బయలుదేరిన రేవంత్ రెడ్డి ఆర్ఓ కార్యాలయానికి ఒంటరిగానే తన సోదరుని ద్వారా లోనికి ప్రవేశించి నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏదైతే కొడంగల్ నియోజకవర్గ ప్రజలైతే బ్రహ్మరథం పట్టారని చెప్పొచ్చు. అక్కడ దాదాపుగా వేలాది మంది ప్రజలు అక్కడ హాజరయ్యారు. రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వంపై, కేసీఆర్ పై ఆరోపణలు, విమర్శలు చేయడం జరిగింది. అయితే ఒకటి మాత్రం రిక్వెస్ట్ చేశారు. ఏదైతే ప్రజలకంటున్న కళలు సాకారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ఆయన కోరడం జరిగింది. ఏదైతే అమరవీరులు కన్న కళలు అన్ని కూడా కాంగ్రెస్ తోనే సాధ్యము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం గత 2 దఫాలుగా ఏదైతే పాలనకు సంబంధించి అనేక ఆరోపణలు చేయడం జరిగింది. అటు కాళేశ్వరంలో జరిగిన అవినీతి కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించిన అవినీతి కావచ్చు, వాటన్నిటి మీద కూడా రేవంత్ రెడ్డి ఏకరువు పెట్టారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక కుటుంబ పాలనలో ఏ విధంగా అవినీతి చోటు చేసుకుంది, అదేవిధంగా ఎలా ప్రాజెక్టుల పేరుతో ఎలా దోచుకున్నారన్న అంశాలన్నిటి మీద కూడా రేవంత్ రెడ్డి ప్రజలకు విడమర్చి చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి ఏదైతే నామినేషన్ దాఖలు సందర్భంగా అయితే వేలాది మంది రావడం, వాళ్ళ ముందు తన ఏదైతే ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగట్టడం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.